హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు పర్వాలు కూర చేస్తున్నాను అనమాట. పర్వాలన్నీ వెజిటబుల్ మనకు తెలిసే కదా, మామూలుగా ఊర్లలో అయితే మాకైతే రావు, కానీ ఇక్కడ సిటీలలో అయితే ఉంటాయి అనమాట. అయితే ఈ పర్వాలు అయితే నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా వెజిటబుల్ చూపించినా కానీ కర్రీ అయితే చేసి చూపించలేదు. ఇట్లా ఉంటాయి కదా ఈ పర్వాలు, అయితే మనమైతే ఈ కూర చేసి చూపిస్తున్నాను. అంటే నార్మల్గా సింపుల్ ప్రాసెస్ లో అయితే నేను చూపిస్తాను అనమాట. అంటే నాకు తెలిసిన ప్రాసెస్ లో అయితే ఈ వెజిటబుల్ మనకు కనిపించినప్పుడు ఏమైతుందంటే తెలుసు, అది చూస్తే ఇది ఒక వెజిటబుల్ అనేది తెలిసినా కూడా ఇది ఎట్లా చేయాలి అనేది కూడా కొంతమందికి అయితే తెలియదు అనమాట. అంటే నాకు కూడా తెలియకుండా అనమాట. 1-2 సార్లు నేను ట్రై చేసి ఇవి చూసి తీసుకొచ్చి ట్రై చేసిన తర్వాత ఓకే ఇది ఇలా చేయొచ్చు అని చెప్పి నేను డిసైడ్ అయ్యి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట కూర అయితే. ఇప్పుడైతే మనమైతే కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తా. ఇప్పుడు దీనికోసం అయితే నేను 4 పర్వాలు అయితే తీసేసుకున్నాను అనమాట. చూడండి ఇట్లయితే ఉంటాయి అనమాట. మనం దొండకాయల లాగా ఉంటాయి కానీ కొంచెం పెద్దగా ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న దోసకాయల లాగా ఉంటాయి అనమాట. 4 అయితే పర్వాలు తీసుకున్న తర్వాత 1 టమాటా, 3 చిన్న ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం 1 చిటికెడు చక్కెర, 1 టీ స్పూన్ కొబ్బరి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ ఈ కర్రీ తయారు చేసుకుందాము. ఫస్ట్ అయితే ఇవి ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకొని నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తా. చూడండి నేను ఉల్లిపాయ, టమాటా, తర్వాత పర్వాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి మనం దొండకాయ ఇట్లా పొడుగు ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే కొంచెం కరివేపాకు, పోపు గింజలు. ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని నేనైతే చూడండి 3 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని నెక్స్ట్ మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు అయితే వేసేసుకుందాము. చూడండి ఫస్ట్ అయితే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాము. ఇదైతే కొంచెం మగ్గాలి, మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాము. టమాటా అయితే కొంచెం మగ్గిన తర్వాత మనం ఈ పర్వాలు ఉన్నాయి కదా, ఈ పర్వాలవి ముక్కలు అయితే వేసేసుకుందాము. ముక్కలు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలన్నమాట. నేనైతే ఈ వెజిటబుల్ చూసినప్పుడు నాకు కూడా తెలియదు అనమాట, ఈ కూర ఎట్లా చేయాలనే తెలియలేదు. అయితే ఒకసారి నేను ఏం చేసిన అంటే మామూలుగా మనం టమాటా చట్నీ రెగ్యులర్గా పచ్చిమిరపకాయలు వేసి చేస్తూ ఉంటాం కదా, అట్లా టమాటా చట్నీ కూడా చేసి ఇట్లా ఇది పర్వాలు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి మనం వంకాయ ముక్కలు ఇట్లా ఆవిరికి ఇట్లా ఉడకబెడతాం కదండి, కొంచెం ఆయిల్ వేసి ఆవిరికి ఉడకబెడతాం కదండి, అట్లా ఉడకబెట్టేసి టమాటా చట్నీ కూడా కలిపేసాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకు అక్కడక్కడ టమాటా చట్నీలో ముక్కలు తగులుకుంటూ టేస్ట్ చాలా బాగుంది అనమాట. నేనైతే అప్పుడు నా ఛానల్ అయితే లేకుండే, అప్పుడు నేను నార్మల్గా చేసేసాను అనమాట. ఇప్పుడైతే కొంచెం మనం నార్మల్గా మనం కర్రీస్ చేస్తూ ఉంటాం కదా, అట్లయితే ఒకసారి అయితే మళ్ళీ ఇట్లా చేసి చూపిస్తుంది అనమాట. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. చూడండి మనం పర్వాల ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకుంటాం. మధ్య మధ్యలో నేను కలుపుతున్నా, కానీ ప్రతిసారి అయితే చూపించట్లేదు. ఇంకొకసారి అయితే కలిపేసుకుందాము. అయితే ఇప్పుడు మనకు చూడండి నేనైతే ఆయిల్ అయితే చాలా తక్కువ వేసాను అనమాట. నిన్న నేను టమాటా చట్నీ కలిపినప్పుడు చూపించిన కదా, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ అయింది అని చూపించిన కదా, అందులో ఆయిల్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఇందులో అయితే యాడ్ చేసుకుంటా. ఈ కూరలో అయితే నేను వేసేసుకుంటా. చూడండి నేను నిన్న టమాటా చట్నీ కలిపినని చెప్పినా కదా, ఆయిల్ చూడండి కొంచెం బాగా ఎక్కువ అయింది కదా, అదైతే నేను అందుకోసమే నేను కర్రీలో తక్కువ వేసాను అనమాట. ఆయిల్ కూడా ఫస్ట్ నేను చెప్పిన కదా 3 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు ఇది మనం అందులో ఒక కర్రీలో కూడా టమాటా వేసినాం కాబట్టి ఇప్పుడు ఇది కూడా టమాటా ఫ్లేవరే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది, ఇంకా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఎండు కారము అన్నీ మనం కలిసిపోయి మంచిగా మెల్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగా వస్తుంది, కలర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి
నేనైతే ఇప్పుడు టమాటా చట్నీలో ఉన్న ఆయిల్ అయితే వేసేస్తున్నా కదా, ఇంకాసేపు అయితే మూత పెట్టేసి మగ్గించుకుందాము. చూడండి నేనైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ మీకైతే చూపిస్తున్నా. ఈ పర్వాలు అనే వెజిటబుల్ అయితే కొంచెం మగ్గడానికి అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే ముక్క తొందరగా మగ్గదన్నమాట. చూడండి అందుకోసం కొంచెం సేపు అయితే ఎక్కువనే ఉడికించుకోవాలి మనమైతే. చూడండి ఒకసారి అయితే కలిపేసుకుందాము. ముక్క అయితే మగ్గిపోయింది, కొంచెం అయితే ముక్క అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం ఈ పౌడర్ కారం, ఉప్పు, కొబ్బరి పొడి, తర్వాత కొంచెం చక్కెర, ధనియాల పొడి, పసుపు ఇవైతే వేసేసుకుందాం. ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుంటే ఏమైతే మనం వేసుకున్న పౌడర్లన్నీ మంచిగా ముక్కలకు పట్టేసుకొని, ముక్క ఒకవేళ ఉడకకపోయినా కూడా ఇంకొంచెం పర్ఫెక్ట్ గా ఉడకకపోయినా కూడా ఉడుకుతుంది అన్నమాట. చూడండి నేనైతే కొన్ని వాటర్ అంటే సగం టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసిన కర్రీలో అయితే. ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది అనమాట. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. చూడండి కర్రీ మనం వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూడండి కర్రీ ఇట్లా ఉంటే సరిపోతుంది అనమాట. మరీ డ్రైగా అయితే కూడా అంత బాగుండదు టేస్ట్ అయితే. ఇది కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. మనం చపాతీ అన్నం ఎలాగైనా తినొచ్చు అనమాట. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూడండి మనం చేసుకున్న పర్వాలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీ అన్నంలో ఎలా తిన్నా చాలా చాలా బాగుంటుందండి. రొట్టెలో కూడా తినొచ్చు అనమాట. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం వేడిగా కర్రీ వేడిగా ఉన్నప్పుడు తింటే మాత్రం చాలా బాగుంటుంది. చల్లగైనా పర్వాలేదు బాగానే ఉంటుంది, కానీ మనం ఎంత ఉడికించుకున్నా కూడా పర్వాలు అనే వెజిటబుల్ ముక్కలు ఏవైతే ఉందో కొంచెం అన్నా గట్టిగా ఉంటుంది అనమాట. వేడి మీద తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. కుక్కర్లో వేసుకుంటే పర్ఫెక్ట్ గా మెత్తగా అయిపోతుంది. ఒకవేళ అట్లయినా వేసుకోవచ్చు, కానీ కుక్కర్లో కంటే మనం ఇట్లా చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. ఒకవేళ మనం కుక్కర్లో వేసుకుందాం అనుకోండి, ముక్క పర్ఫెక్ట్ గా మెత్తగా అయిపోతుంది. మనం లేట్ గా తిన్నా ఏం కాదనమాట. చూడండి ఫైనల్ గా అయితే పర్వాలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడడానికి అయితే చాలా బాగుంది కదండి. చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.